హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మామ్ అండ్ షన్వి వ్లాగ్. ఈ రోజు ఇంకో సూపర్ ఇంట్రెస్టింగ్ షాపింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియోలో నేను లూలు మాల్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఫుడ్ సెక్షన్ అంతా చూపించబోతున్నాను. ఫుడ్ లవర్స్ అయితే ఈ వీడియో తప్పకుండా చూడాల్సిందే. అన్ని రకాల ఫుడ్స్ ఉన్నాయి ఇక్కడ. ఒకటని చెప్పడానికి లేదు. ఒక బేకరీ, ఒక రెస్టారెంట్, ఒక స్వీట్ షాప్, పికిల్స్, కర్రీ పాయింట్ తో సహా అన్ని రకాల బల్క్ ఐటమ్స్ మనకి ఇక్కడ దొరికేస్తాయి. అవేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో మీరు పూర్తిగా చూసే నేను లూలు మాల్లోని వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ సెక్షన్ని కూడా ఒక వీడియోగా చేసి ముందు వీడియోలో అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అది కూడా చెక్ చేయండి. ఇది నేను పార్ట్ 2గా పెడుతున్నాను. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా. ఇక్కడ నేను చూపిస్తున్నది హైపర్ మార్కెట్ ఎంట్రన్స్ అనమాట. ఎంటర్ అవ్వగానే మనకి కొన్ని గ్రాసరీ ఐటమ్స్ అండ్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఫస్ట్ మనకి కనిపిస్తాయి. ఆ సెక్షన్ అంతా అయిపోయాక ఇక్కడ మనకి బేకరీ సెక్షన్ స్టార్ట్ అవుతుంది. సో ఈ బేకరీ సెక్షన్లో ఫస్ట్ మనకి ఇలా అన్ని రకాల బ్రెడ్స్ అవైలబుల్గా ఉన్నాయి. వాటితో పాటు మనకి పిజ్జా బేస్ కూడా ఉంది ఇక్కడ నుంచి ఇక మనకి కేక్ సెక్షన్ స్టార్ట్ అవుతుంది. ఈ కేక్ సెక్షన్లో మనకి రకరకాల కేక్స్ ఇలా డిఫరెంట్ ఫ్లేవర్స్తో ఇలా చాలా రకాలు ఉంటాయి. మనకి ఏది కావాలో అది పిక్ చేసుకోవచ్చు. నేనైతే వీటిలో రెడ్ వెల్వెట్ కేక్ని తీసుకున్నాను. ఇవి చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఎప్పటికప్పుడు స్టాక్ అయిపోతూ ఉంటుంది కాబట్టి ఫ్రెష్వే పెడుతూ ఉంటారు. అండ్ వీటి మీద మనకి డేట్ కూడా అవైలబుల్గా ఉంటుంది. సో మనం డేట్ని చూసి మనం తీసుకోవచ్చు. వీటిని ఎక్కువ మంది తీసుకుంటూ ఉంటున్నారు. సో వీటి దగ్గర క్యూ కొంచెం ఎక్కువగానే ఉంది. ఎందుకంటే ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి. ఇవే ఇక్కడ ఫేమస్ అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ మనకి పఫ్లు అలా మనకి బేకరీలో దొరుకుతాయి కదా, ఇంకొన్ని ఐటమ్స్, ఎగ్ పఫ్ ఉంది, చికెన్ పఫ్ ఉంది, అలాగే ఇంకొన్ని రకాల ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ మనం ఇక్కడ ఏది కావాలో చెప్తే వాళ్ళు మనకి ప్యాక్ చేసి ఇస్తారు. ఎన్ని కావాలో అవి మనము బిల్లింగ్ సెక్షన్లో తీసుకొని అక్కడ మనం పే చేసి పైన మనకి క్యాంటీన్ లాగా ఉంటుంది, అక్కడికి వెళ్ళి తినొచ్చు అనమాట. లేదంటే మనం ఇంటికైనా తీసుకెళ్ళొచ్చు. సో ఏదైనా మనం ఇక్కడ ప్యాకింగ్ చేసే ఇస్తారు. లోపల తినడానికి ఏది ఉండదు, మనం బయటకు వచ్చి తినాలి. సో మనకి కావాల్సింది ఇక్కడ మనం పర్చేస్ చేసుకొని తర్వాత తినొచ్చు అనమాట, ప్యాక్ చేయించుకొని. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి చాలా కప్ కేక్స్ చూసాము. వాటితో పాటు ఇక్కడ డిఫరెంట్ ఫ్లేవర్స్లో ఏ కేక్ కావాలంటే అలా మనం సెలెక్ట్ చేసుకొని మన అకేషన్ తగినట్టుగా తీసుకోవచ్చు అనమాట. వాటితో పాటు ఇక్కడ ఇంకొన్ని రకాల బేకరీ ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ డిఫరెంట్ ఫ్లేవర్స్లో మ్యాకరాన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. వాటితో పాటు ఇలా మనకి కప్ కేక్స్ డిఫరెంట్ ఫ్లేవర్స్లో ఉన్నాయి. ఇక్కడతో బేకరీ సెక్షన్ అయిపోయిందండి. నెక్స్ట్ ఇక్కడ మనకి సలాడ్స్ సెక్షన్ స్టార్ట్ అయింది. ఇక్కడ అన్ని రకాల ఫ్రూట్స్ ఇలా స్లైసెస్గా కట్ చేసి పెట్టారు. మనకి ఏ ఫ్రూట్ కావాలంటే వాటిని మనం సలాడ్స్గా తీసుకోవచ్చు అనమాట. ఎంత క్వాంటిటీ కావాలో చెప్తే వాళ్ళు మనకి ప్యాక్ చేసి ఇస్తారు. తర్వాత నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇవి జ్యూసెస్ అనమాట అండ్ మిల్క్ షేక్స్ కూడా. షుగర్ కేన్, స్ట్రాబెర్రీ, లిచీ ఇలా అన్ని రకాల ఫ్లేవర్స్ ఇక్కడ మనకి దొరుకుతున్నాయి. నెక్స్ట్ ఇక్కడ వెజిటేబుల్ సలాడ్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. స్వీట్ కార్న్, క్యారెట్, కీరా ఇలా అన్ని రకాల సలాడ్స్ ఉన్నాయి. ఇవి కూడా సేమ్ క్వాంటిటీ మనకు కావాల్సింది తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇలా కప్ కేక్స్లో డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి. అంటే వెనిలా, చాక్లెట్, రెడ్ వెల్వెట్ ఇలా డిఫరెంట్ ఉన్నాయి. సో అవి కూడా ఒకసారి చూసేయండి. తర్వాత ఇక్కడ నుంచి మనకి ఇలా బిస్కెట్స్ మనం బేకరీలో తీసుకుంటాం కదా, కోకోనట్ బిస్కెట్స్ అని, అవి కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఓన్లీ మండీ రెస్టారెంట్లో దొరికే కునాఫా కూడా దొరుకుతుంది. ఇక్కడ ఇలా పీసెస్గా కట్ చేసి పెట్టారు కదా, మనకి ఏ పీస్ కావాలో సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు అది ప్యాక్ చేసి దాని మీద మనకి వెయిట్ మెన్షన్ చేసి దాన్ని బట్టి ప్రైస్ కూడా దాని మీద ప్రింట్ చేసి ఇస్తారు. మనం బిల్లింగ్లో వేయించుకోవడమే. నెక్స్ట్ ఇక్కడ ఇవన్నీ ఆల్మోస్ట్ మనకు అన్ని బిస్కెట్స్ అనమాట. ఇవి ఆరెంజ్ కలర్లో చూస్తున్నారు కదా, అవి చిన్నప్పుడు మనం తినేవాళ్ళం కదా స్వీట్స్ అలాంటివి. అవైతే నాకు చాలా బాగా నచ్చాయి, నేనైతే తీసుకున్నాను. ఇక ఈ బిస్కెట్ సెక్షన్ అంతా అయిపోయాక ఇక్కడ నుంచి మనకి ఫుల్ స్వీట్ సెక్షన్ స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ చూపిస్తున్నవన్నీ ఇవన్నీ డ్రై ఫ్రూట్ స్వీట్స్ అనమాట. ఇవి ఇలాంటివి మనకి పిస్తా హౌస్లో దొరుకుతూ ఉంటాయి కదా, అవి అలాంటి స్వీట్సే. తర్వాత ఇక్కడ నుంచి ఇలా కాలా జామున్ అని, గులాబ్ జామున్, రసగుల్లా అన్ని రకాల స్వీట్స్, ఆల్మోస్ట్ అన్ని రకాల స్వీట్స్ ఉన్నాయి. స్వీట్స్ అయితే నాకు బయట వేరే స్వీట్ షాప్స్తో కంపేర్ చేసుకుంటే రీజనబుల్గానే అనిపించాయి. ఒకసారి అవి కూడా చూసేయండి. ఇక్కడ మనకి బూందీ లడ్డు కూడా కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి పావు కేజీ 85 రూపీస్ అని మెన్షన్ చేశారు. సో బయట అయితే అంత తక్కువ కాస్ట్లో ఉన్నాయి అని నాకైతే అనిపించలేదు ఇది ఒక్కటి వరకు. సో మిగిలిన స్వీట్స్ కూడా ఒకసారి చూసేయండి మీరు. ఇక్కడ పాలకోవా, మిల్క్ బర్ఫీ, వాటితో పాటు ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఇంకొక రకమైన స్వీట్స్ కనిపించింది. ఇక్కడ ఏవో క్యూబ్స్ అని ఉన్నాయి కదా,
అంగూరి పీతా క్యూబ్స్ అని. మరి ఇవి వేటితో తయారు చేస్తారో తెలీదు, కానీ చూడ్డానికి అయితే భలే ఎమ్మీగా అనిపించాయి, ఏదో జ్యూసీ లాగా. ఒకసారి అయితే నెక్స్ట్ టైం ట్రై చేయాలి వీటిని. మీరు ట్రై చేసి ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. పైన మనకి తమలపాకు స్వీట్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి డ్రై ఫ్రూట్ స్వీట్స్ అన్నమాట. ఇక్కడ ఇవి రవ్వ లడ్డు అండ్ వాటితో పాటు ఇక్కడ మోతీచూర్ లడ్డు కూడా ఉంది. అవి వచ్చేసి పావు కేజీ 95 రూపీస్. సో ఇక్కడ చూపిస్తున్నవన్నీ ఇవి కూడా డ్రై ఫ్రూట్ స్వీట్స్. సో ఇక్కడతో స్వీట్ సెక్షన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ నుంచి స్నాక్స్ సెక్షన్ స్టార్ట్ అవుతుంది అనమాట. మనకి బండ్ల మీద వేస్తారు కదా బజ్జీలు, గారెలు, అవన్నీ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఇవన్నీ మనకి పర్ పీసే మనం తీసుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి శాండ్విచ్, బర్గరు, వాటితో పాటు సేమియా పాయసము, రైస్ కీర్, అలా చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ ఇక్కడ మనకి పెట్టారు. చూస్తున్నారు కదా, ఇక్కడ సేమియా పాయసం కనిపిస్తుంది, మలై సోయా చాప్ ఒకటి, నెక్స్ట్ చీజ్ కుల్చా ఒకటి. చీజ్ కుల్చా వచ్చేసి పర్ పీస్ 50 రూపీస్ అని పెట్టారు. తర్వాత ఇక్కడ నూడిల్స్, ఫ్రైడ్ రైస్, పన్నీర్ మసాలా, పన్నీర్ మఖానీ, చిల్లీ సోయా అండ్ మంచూరియా, డ్రాగన్ పన్నీర్, ఇవన్నీ ఇక్కడ మనకి. ఇవి అయిపోయాక నెక్స్ట్ స్టీమ్ రైస్, వెజిటేబుల్ పులావ్ అండ్ వెజిటేబుల్ బిర్యానీ ఇక్కడ ఉంది. ఇక్కడ చూపిస్తున్న కాస్ట్స్ వచ్చేసి పర్ ½ కేజీ అని మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్నదంతా కర్రీ పాయింట్లో మనకి పెడతారు కదా, అలా పెట్టారు. గీ రైస్, పులిహోర రైస్, మటర్ పన్నీరు, కడాయి వెజిటేబుల్, నెక్స్ట్ దొండకాయ ఫ్రై, బైగన్ మసాలా అంటే వంకాయ మసాలా, ఇవన్నీ కర్రీస్ అన్నమాట. దాల్ ఫ్రై కూడా ఉంది. సో మనకు కావాల్సిన మనం పార్సల్ తీసుకోవాలి. తర్వాత ఇక్కడ ఇలా స్నాక్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. వాటిలో ఏమేమి ఉన్నాయో ఇప్పుడు మనం చూసేద్దాము. ఇక్కడ ఆనియన్ రింగ్ ఫ్రైడ్, ఇవన్నీ పర్ 250 గ్రామ్స్ అని మెన్షన్ చేశారు. కింద మనకి చిల్లీ బజ్జీ కూడా ఉంది. ఇక్కడ బ్రెడెడ్ వెజ్ రోల్, చిల్లీ గార్లిక్ పొటాటో పోపా, ఇలా చాలా రకాల ఐటమ్స్ ఇక్కడ మనకి ఉన్నాయి. మనం చూసి మనకి ఏది కావాలో అవి మనం తీసుకోవచ్చు అనమాట, హ్యాపీగా తినవచ్చు. ఆల్మోస్ట్ ఇవన్నీ మనకి ఫ్రై ఐటమ్స్ అనమాట. అంటే మనకి 65 టైప్లో డీప్ ఫ్రై చేస్తారు కదా, అవన్నీ ఇవే అనమాట. పొటాటో, బేబీ కార్న్ అలాంటివి. సో ఇక్కడతో ఈ వెజిటేరియన్ సెక్షన్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఇక్కడ హల్వా ఉన్నాయి. వీటిలో కూడా చాలా రకాలు ఉన్నాయి. అంటే డిఫరెంట్ కలర్స్లో ఉన్నవి, డిఫరెంట్ ఫ్లేవర్స్ అనమాట. మ్యాంగో హల్వా, అలాగే చాక్లెట్ హల్వా, వాటితో పాటు ఈ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది రెడ్ చిల్లీ హల్వా అనమాట. సో అలా అన్ని రకాల హల్వాలు ఇక్కడ ఉన్నాయి. మనకి ఏది కావాలో అది మనం తీసుకోవచ్చు అనమాట, హల్వా లవర్స్ ఎవరైనా ఉంటే. సో ఈ సెక్షన్ కూడా కంప్లీట్ అయిపోయాక నెక్స్ట్ ఇక్కడ నుంచి నాన్ వెజ్ సెక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇలా నాన్ వెజ్లో జింజర్ ఫిష్, జింజర్ చికెన్, ఇలా స్పైసీ జింజర్ చికెన్, వాటితో పాటు రోస్టెడ్ చికెన్ వింగ్స్, అంటే ఇలాంటివి మనం KFCలో చూస్తూ ఉంటాం కదా, అలాంటివి. ఇక్కడ పాప్కార్న్ కూడా అవైలబుల్గా ఉంది. సో చూస్తున్నారు కదా ఏమేమి ఉన్నాయో. తర్వాత ఇలా గ్రిల్ చికెన్, తందూరి చికెన్, ఇలా చికెన్లో ఉన్న ఐటమ్స్ అన్నీ ఇక్కడ దాదాపుగా అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ చూపిస్తున్నది గ్రిల్ చికెన్ పెరి పెరి అంట, డిఫరెంట్ నేమ్స్ కూడా పెట్టారు. తర్వాత ఇలా చికెన్ టిక్కా, చికెన్ ముగ్గు, షేర్ కబాబు, వాటితో పాటు ఫిష్ లెమన్ అండ్ పాస్తా విత్ చికెన్ వైట్ సాస్ అంట. అండ్ వాటి తర్వాత ఇలా డిఫరెంట్ టైప్స్ బర్గర్స్ అండ్ శాండ్విచ్లు, ఇలా చికెన్ శాండ్విచ్, బటర్ చికెను, చికెన్ మొగలాయి, చికెన్ ఫ్రైడ్ రైస్, ఇలా చిల్లీ చికెను, ఇలా చికెన్ మంచూరియా. వీటిలో కూడా ఇక్కడ నాన్ వెజ్ సెక్షన్ అంతా ఒక దగ్గర పెట్టేశారనమాట. సో ఇందాక చూపించిందంతా వెజ్ సెక్షను, ఇక్కడ నుంచి అంతా నాన్ వెజ్ సెక్షను. తర్వాత ఇక్కడ మనకి హైదరాబాదీ మటన్ బిర్యానీ అండ్ చికెన్ బిర్యానీ కూడా అవైలబుల్గా ఉంది. హ్యాపీగా మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇక్కడే మనం పార్సల్ తీసుకొని వెళ్ళి ఇంటికి వెళ్ళి తినేయచ్చు అనమాట. సో ఆ ఫెసిలిటీ కూడా ఇక్కడ మనకి వాళ్ళు అందిస్తున్నారు. ఇలా నాన్ వెజ్ సెక్షన్ అంతా కంప్లీట్ అయిపోయాక ఇక్కడ మనకు కనిపిస్తున్నవన్నీ మైనీస్ అనమాట. వీటిలో కూడా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి. తర్వాత ఇక్కడ చూపిస్తున్నవన్నీ ఆలివ్స్, ఇలా వాటర్లో స్టఫ్ చేసి పెట్టారు. నెక్స్ట్ చూపిస్తున్నవన్నీ మనకి జామ్స్ అనమాట. ఆరెంజ్ జాము, స్ట్రాబెర్రీ జాము, బనానా జాము, లైక్ మ్యాంగో జాము, ఇలా జామ్స్లో అన్ని రకాల ఫ్లేవర్స్ ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్నవన్నీ డేట్స్ అనమాట. సో వేరే క్వాలిటీ అండ్ వేరే కంట్రీస్ నుంచి ఎక్స్పోర్ట్ చేసినవన్నీ ఇలా వేరే ట్రేస్లో పోసి పెట్టారు. సో ఇవి క్వాలిటీ అయితే బాగానే ఉన్నాయి, కానీ కాస్ట్ అయితే నాకు ఎక్కువే అనిపించాయి. తర్వాత ఇక్కడ మనకి జిలేబీ ఇలా లైవ్లోనే చేసి ఇస్తున్నారనమాట. చాలా బాగుంది కదా, మన ముందే మనకి జిలేబీ ఇలా చేసేవ్వడము. తర్వాత ఇక్కడ నుంచి మనకి చాట్ సెక్షన్ స్టార్ట్ అయిపోతుంది. అంటే పానీపూరి,
చాట్ ఇలా తింటూ ఉంటాం కదా, చూడండి ఇలా మసాలా దోశ ఇవి కూడా ఉన్నాయి. కాకపోతే ప్రజెంట్ అక్కడ వేయట్లేదు. సో ఇక్కడితో ఈ సెక్షన్ కూడా కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఇలా కొన్ని రకాల స్వీట్స్ని ప్యాక్ చేసి పెట్టారు. సో ఇక్కడ నుంచైనా మనం వీటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫ్రూట్స్ కట్ చేసినవి మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి. చక్కగా ఇలా మనకి కట్ చేసిన ఫ్రూట్స్ కావాలంటే తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. వీటితో పాటు ఫ్రూట్స్తో పాటు అంటే వెజిటేబుల్ సలాడ్స్ కూడా ఇలా కట్ చేసి పెట్టారు. క్యారెట్, ఆనియన్, ఇలా కీరా అనమాట. సో ఇక్కడితో ఈ సెక్షన్ కూడా కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఇలా పిజ్జాలు రెడీ టు కుక్ అనమాట. మనం వీటిని తీసుకెళ్ళి డైరెక్ట్గా కుక్ చేసుకుంటే మనకి పిజ్జా రెడీ అయిపోతుంది. పైన రెడీ టు కుక్ మోమోస్ ఉన్నాయి. సో ఇవి కూడా బాగా అనిపించాయి కదా. తర్వాత ఈ సెక్షన్ కంప్లీట్ అయిపోయాక ప్రజెంట్ రంజాన్ అవడంతో ఒక స్టాల్ ఇలా సపరేట్గా పెట్టి ఇలా కొన్ని ఐటమ్స్ ఇలా పెట్టారనమాట. వీటిలో కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. వాటితో పాటు ఇక్కడ మటన్ హలీము, చికెన్ హలీం కూడా అవైలబుల్గా ఉంది. సో అటు వెళ్ళిన వాళ్ళు తప్పకుండా ఇవి కూడా ట్రై చేయండి. ఇక్కడ 250 grams మటన్ అయితే 200, చికెన్ అయితే 150 రూపీస్ అని మెన్షన్ చేశారు. సో ఇక్కడతో మనకి ఆల్మోస్ట్ ఫుడ్ సెక్షన్ కంప్లీట్ అయిపోయినట్టే. సో ఫుడ్ సెక్షన్ అంతా కంప్లీట్ అయిపోయాక చివర్లో ఇలా బ్యాటర్స్, ఇలా కొన్ని మీట్ ఐటమ్స్, వాటితో పాటు కొన్ని మైనీస్ ఇలాంటివన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ చికెన్, మీట్, ఫిష్కి సపరేట్ జోనే ఉంది. అక్కడ మనకి ఫ్రెష్ నాన్ వెజ్ ఐటమ్స్ మనకి దొరుకుతాయి అన్నమాట. సో అది నాకు వీడియో తీయడం కుదరలేదు. వీలైతే నెక్స్ట్ వీడియోలో అవి మీకు చూపించడానికి నేను తప్పకుండా ట్రై చేస్తాను. తర్వాత లాస్ట్లో ఫైనల్గా ఇక్కడ చూపిస్తున్నవి చెర్రీస్ అనమాట. తర్వాత హనీలో మనకి నానబెట్టిన డేట్స్, ఆమ్లా, వాటితో పాటు సాల్టెడ్ అండ్ అన్సాల్టెడ్ బటర్, బ్లూబెర్రీ, బ్లాక్ బెర్రీస్, వాటితో పాటు మనకు ఉప్పు నీళ్ళల్లో ఊరబెడుతూ ఉంటారు కదా, అలా ఆనియన్స్, మష్రూమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. వాటితో పాటు ఇక్కడ చూపిస్తున్నవన్నీ పికెల్స్ అనమాట, పచ్చళ్ళు. ఇవి కూడా మనకి ఏవి కావాలో అవి తీసుకొని వెళ్ళచ్చు. ఇవైతే నాకు అంత మంచిగా అనిపించలేదు, ఎక్కువ కాలం నుంచి స్టోర్ చేసినట్టుగా అనిపించాయి. కొన్ని అయితే ఫ్రెష్గా ఉన్నాయి చూసి తీసుకోండి మీకు కావాల్సినప్పుడు. సో ఇక్కడతో పికిల్ సెక్షన్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్నది మనకి చీజ్ అనమాట. వీటిలో కూడా 2-3 రకాలు ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్నది స్వీట్ కార్న్ సూప్. పర్ కప్ వచ్చేసి 40 రూపీస్. మనం ఇదొక్కటే మనం లోపల తీసుకోవచ్చు, మనం బయటకు వెళ్ళేటప్పుడు పే చేసి వెళ్ళొచ్చు అనమాట. ఆల్మోస్ట్ ఫస్ట్ ఫ్లోర్లో ఎండింగ్కి మనం వచ్చేసాము. చివర్లో ఇలా ఇంకొన్ని రకాల ఐటమ్స్ పెట్టి ఉన్నాయి. సో మీరు ఈ వీడియోని పూర్తిగా చూసి మీకు ఏ ఐటెం నచ్చిందో నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను ప్రైస్ మెన్షన్ చేయడానికి చాలా ఐటమ్స్ ఉన్నాయి. ప్రతిదీ మెన్షన్ చేస్తే నాకు వీడియో లెంత్ చాలా పెరిగిపోతుంది. సో వీలైనంత వరకు నేను ప్రైజెస్ వీడియోలోనే చూపించి కవర్ చేయడానికి ట్రై చేశాను. సో అక్కడే మీరు అవి కూడా చూసేయచ్చు కొన్నిటివి. ఫ్యూచర్ వీడియోస్లో నేను కిచెన్ యూటెన్సిల్స్ అండ్ క్లాతింగ్ ఐటమ్స్ కూడా చూపించడానికి ట్రై చేస్తాను. ఇంతటితో ఈ వీడియో నేను కంప్లీట్ చేస్తున్నాను. మీరు వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్ సెక్షన్ కూడా క్లియర్గా చూడాలనుకుంటే అది కూడా నేను వీడియో చేశాను పార్ట్ 1గా ఇంతకుముందు వీడియో. సో అది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అది కూడా మీరు చూడండి. సో ఈ వీడియోలో మీకేం నచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.